అందరికీ నమస్కారం. నేను మీ దాదా రాజేంద్ర, సూర్యాపేట నియోజకవర్గం. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి రాజధాని లేదు అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అమరావతి ప్రాంతం దేవతలు రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు పేరు పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ రోజు అమరావతి ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు రావడం జరిగింది. మనం ఎంతో 50% డెవలప్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది అమరావతి ప్రాంతాన్ని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నేను ప్రతిపక్ష నాయకుడిగా 33,000 ఎకరాలు ఉంటేనే మనం రాజధాని కట్టుకోగలుగుతామని చెప్పి ఆ రోజు అబద్ధపు మాటలు చెప్పి నేను అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు అమరావతి మీద ఎటువంటి ఇబ్బంది లేదు, నేను గెలిస్తే అమరావతి ప్రాంతాన్ని అమరావతి రాజధానిగా నేను కొనసాగించి నేను కూడా ఏదైతే కట్టడాలు ఉన్నాయో అన్నిటి కూడా నేను కొనసాగిస్తానని చెప్పి ఆ రోజు అబద్ధపు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి అమరావతి ప్రాంత రైతులను నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 3 రాజధానులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నినాదంతో అమరావతి ప్రాంత రైతుల్ని నట్టేట ముంచేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తెలియజేస్తా ఉన్నాను, ఆనాడు ఉద్యమం స్టార్ట్ అయింది. అమరావతి మహిళలు, అమరావతి రైతులు అందరూ కూడా నడుం బిగించి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని చెప్పి ఆ రోజు కంకణ బుద్ధులై రాష్ట్రాన్ని అమరావతిని కాపాడుకునే దానికి ఆ రోజు ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు మొదలైన అమరావతి ఉద్యమం ఎక్కడ కూడా ఆగలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తోడు నీడగా నిలబడ్డాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తోడు నీడగా నిలబడ్డాడు. అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు తోడు నీడగా నిలబడి వాళ్ళ ఉద్యమంలో చెయ్య కలిపి ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు వాళ్ళని అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అన్నం తినాలంటే అరిటాకులు పెరుక్కున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా కానీ అమరావతి రైతులు ఎక్కడ వెనకడు వేయకుండా నేల మీదే అన్నం తిన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన కష్టం ఆనాడు వాళ్ళ వెంట ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అదే విధంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా ముందు ఉండి వాళ్ళని నడిపించి ఈరోజు అమరావతి ప్రాంతాన్ని అందరం కూడా గెలుచుకునే విధంగా, అందరం కూడా సాధించే విధంగా రాష్ట్రం అంతా కూడా ఉద్యమం లాగా యుద్ధం చేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారు కలయికలో ఈరోజు అసెంబ్లీలో చట్టబద్ధత బిల్లుని పాస్ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి చట్టబద్ధత బిల్లు తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి, అందరితో మాట్లాడి ఈరోజు లోకసభలో చట్టబద్ధత తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనం చట్టబద్ధత తెచ్చుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు, పాదాభివందనం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రానికి ఈరోజు రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 2029లో నేను గెలిస్తే మళ్ళీ కూడా అసెంబ్లీలో క్యాన్సల్ చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రజలారా, అమరావతి ప్రజలారా అందరూ చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకోని 2029లో కూడా తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం చేసే విధంగా అతను మనం అందరం కూడా ఇంటికి పంపించాలి. మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన రాజధాని పూర్తిగా సస్యశ్యామలంగా అభివృద్ధి జరుగుతుంది. మనం అనుకున్న ప్రతి ఒక్క వనరులు కూడా అభివృద్ధి చెందుతాయి. రేపు రానున్న రోజుల్లో మన బిడ్డలకి మనం అమెరికా వైపు చూడబడలేదు, మనం అదేవిధంగా ఆస్ట్రేలియా వైపు చూడబడలేదు, మనం అదేవిధంగా పక్క దేశాలను చూడబడలేదు. మన అమరావతి ప్రాంతంలోనే ఎన్నో కంపెనీలు వచ్చి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే విధంగా
విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉన్నాడు. దయచేసి ఈ వైసీపీని మనం బంగాళాఖాతంలో ఇసిరి కొట్టాలి. ఈ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునే విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకొని వైసీపీ పార్టీ లేకుండా బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పి ఒక తెలుగు పౌరుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను.